సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని లగ్దారం గ్రామంలో భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. గ్రామంలోని 498 సర్వే నంబర్లో ఉన్న సుమారు 22 ఎకరాల భూములను పేద రైతులకు సంబంధించినవిగా పేర్కొంటూ తమ భూములకు హక్కులు కల్పించాలని రైతులు గురువారం జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు కోసం ఈ భూములను వినియోగించేందుకు చర్యలు చేపడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పోలీసుల సహకారంతో భూముల్లో ఫెన్సింగ్ పనులు జరుగుతున్నాయని, సాగు చేసిన కంది, జొన్న పంటలను తీసివేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పటాన్చెరు మండలం లగ్దారం గ్రామం ఒకవైపు అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వ చర్యలు, మరోవైపు తమ భూములపై హక్కులు కోల్పోతామేమోనన్న పేద రైతుల ఆందోళన. లగ్దారం గ్రామంలోని 498 సర్వే నంబర్లో ఉన్న సుమారు 22 ఎకరాల భూములపై వివాదం నెలకొంది. ఈ భూముల్లో పేద రైతులు సాగు చేసుకుంటున్నారని, తమకు హక్కులు కల్పించాలని కోరుతూ రైతులు సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు గురువారం విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం గత 3 రోజులుగా పోలీసుల సహకారంతో భూముల వద్ద ఫెన్సింగ్ పనులు జరుగుతున్నాయని బాధిత రైతులు చెబుతున్నారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, తమ అభిప్రాయాలను తెలుసుకోకుండా భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 498 సర్వే నంబర్లోని దాదాపు 22 ఎకరాల విస్తీర్ణంలో రైతులు వ్యవసాయం చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. పంటలు పండిస్తూ జీవనోపాధి పొందుతున్న తమ భూములను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇతర అవసరాలకు వినియోగించవద్దని వారు కోరుతున్నారు. తమ భూములకు సంబంధించి హక్కులు, రికార్డులు పరిశీలించి పేద రైతులకు న్యాయం చేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు. అంతేకాదు, గ్రామంలో ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే ముందుగా రైతులతో చర్చించాలని, తాము కోల్పోతున్న భూములకు తిరిగి భూములు ఇవ్వాలని, లేదా నష్టపరిహారం చెల్లించాలని ఈ విషయంలో తమకు స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి అవసరమే కాని ఆ అభివృద్ధి కోసం తమ జీవనాధారమైన భూములను కోల్పోవాల్సిందేనా? అధికారుల స్పందన ఏమిటి? 498 సర్వే నంబర్ భూములపై పూర్తి స్థాయి విచారణ ఎప్పుడు జరుగుతుంది? పేద రైతుల హక్కులకు ఎలాంటి భరోసా లభిస్తుంది? ఈ ప్రశ్నలకు అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావాల్సి ఉంది. లగ్దారం గ్రామంలోని 498 సర్వే నంబర్ భూముల విషయంలో రైతులు చేసిన విజ్ఞప్తిపై జిల్లా యంత్రాంగం స్పందించి భూముల రికార్డులు, రైతుల హక్కులు, ప్రతిపాదిత ఎస్టీపీ ప్లాంట్ అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలని వారు కోరుతున్నారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. కాలంలో ఇచ్చిన భూములు 70 సంవత్సరాల నుంచి వాళ్ళు సాగులో ఉంటూరు. అయినా కానీ ఈరోజు అక్కడ వీళ్ళకి ఎలాంటి సమాచారం లేకుండా, ప్రభుత్వం ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, కనీసం వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, అయినా కలెక్టర్ని కలిసిన మీరేం చేసుకుంటారో చేసుకోపోండి, అది మీరు మర్చిపోండి అనే విషయం చెప్పడం ఎంతవరకు న్యాయము? అలాగే ఎంఆర్ఓని కలిస్తే అది మర్చిపోండి అని చెప్పడం ఎంతవరకు న్యాయము? ఈ భూములు దళిత భూములే ఈ ప్రభుత్వాలకు దొరుకుతాయా? మాకు ఉండేటియే, దళితులకు ఉండేటియే 1-2 ఎకరాల భూములు, 2-3 గుంటల భూములు. ఈ భూములు బతకమని చెప్పి ప్రభుత్వాలే ఇచ్చి అది సాగు చేసుకొని పంట పెట్టుకొని చేతికొచ్చే సమయానికి దాన్ని దౌర్జన్యం చేసి ఆ పంట నాశనం చేసి అక్కడ ఎస్టీపీ ప్లాంట్లు పెడతామని చెప్పేసి, కంపెనీలు పెడతామని చెప్పేసి మా భూములే దొరుకుతాయా? 498 సర్వే నెంబర్లో లగ్దారం గ్రామంలో 26 కుటుంబాలు ఉంటాయి. 22 ఎకరాల పొలం అది. అయితే 3 నెలల క్రితం లగ్దారం గ్రామంలో ఎస్టీపీ ప్లాంట్ పెడతామని చెప్పి కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు వచ్చి అక్కడక్కడ గుంతలు తవ్వుతుంటే మేము ఆపేయడం జరిగింది. ఆపేసిన 2-3 నెలల తర్వాతనే మాకు తెలియకుండా మన 3-4 డేస్ నుంచి లగ్దారంలో వచ్చి పోలీస్ ప్రొడక్షన్ తోటి 200 మంది పోలీసులను పెట్టి గుంతలు తవ్వి ఫెన్సింగ్ వేయడం జరిగింది. సార్ ఎందుకు ఇలా చేస్తున్నారంటే, ఇది మా భూమి, ఇది మాకు గవర్నమెంట్ భూమి, మా భూమి అని చెప్పడం జరిగింది. సార్ ఇది మేము 70 సంవత్సరాల నుండి మా తాతల సంది కూడా మేము కబ్జాలో ఉన్నాం. మా నాన్నగారు కూడా వ్యవసాయం చేసి వరి నాటు వేయడం జరిగింది. వేరుశెనగలు, మినుములు, పెసర్లు అలాంటి పంటలు పండించడం జరిగింది సార్ అని చెప్తే కూడా వాళ్ళు వినిపించుకోకుండా మొన్న వేసినటువంటి పంటను జేసీబీలు పెట్టి మొత్తం భూనాశనం చేయడం జరిగింది. అయితే అధికారులు
ఉన్న ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళకే న్యాయం చేయడం జరుగుతుంది. అధికారులు కూడా ఆలోచించాలి. గరీబుల పుట్ట మీద కొట్టొద్దని చెప్పి ఆలోచన చేయాలి. లేని ఉన్నటువంటి మా గరీబుల దగ్గరకు వచ్చి ఈరోజు 200 మంది పోలీసులను పెట్టి ఈరోజు దౌర్జన్యంగా పంట నష్టం చేయడం జరిగింది. అలాంటిది మీకు ఎలాంటి సమస్య చేశామన్నా మేము అడుగుతున్నాం ఈరోజు. అన్న ఇలాంటి ఇక్కడనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా దళిత కుటుంబాల మీదనే పడుతున్నారన్న. ఒక్కొక్క దగ్గర 30 ఎకరాలు, 40 ఎకరాలు, 20 ఎకరాలు, మా దగ్గర 22 ఎకరాల పొలం, 26 కుటుంబాలు అంటే 50 కుటుంబాలు మేము దాని మీద బతున్నామన్న. ఇలాంటి భూమిని లాక్కోవడం మీకు ఎంతవరకు సమావేశమని ఈ మా లగ్డారం గ్రామం తరపు నుంచి నేను అడుగుతున్నానన్న. పొటెన్షియల్ మండలం సార్, లగ్డారం గ్రామం మాది. 75 ఇట్లా మాకు సర్టిఫికెట్లు ఇచ్చారు. మామిడి తోట ఉండే సార్, అది మామిడి తోట ఉంటే అది సాఫ్ చేసుకొని మేము మా అయ్యలు మా తాతలు పంట పండించుకున్నాం, బావులు దోవుకున్నాం సార్. బావులు దోవుకొని పంట పండించినాం. ఆగులోకి వెళ్ళి మూట కొట్టి పంట పండించినాం. కరెంట్ ఇచ్చారు, మూటలు కొడుతుంటే చూడగలక గవర్నమెంట్ కరెంట్ ఇచ్చారు. బావులు ఇచ్చారు, బావులు ఇచ్చి కాలుష్యం వచ్చింది. కాలుష్యం పశలు మాకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. అది అంతా మాకు చేసారు సార్. ఇవాళ మమ్మల్ని దౌర్జన్యంగా మా పంట అంతా ఖరాబ్ చేసారు సార్. మమ్మల్ని దౌర్జన్యంగా 200 చిల్లర వచ్చారు పోలీసు వాళ్ళు. 200 చిల్లర పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని చిన్నలకు అడిగి పెట్టిన సార్. జీవనాధారం కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము భూములు ఇచ్చింది. ఈనాడు ప్రభుత్వం, అదే ప్రభుత్వము మరి రైతుల దగ్గర మరి కనీసము నోటీసులు ఇవ్వకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా అక్కడ ఎస్టీపీ ప్లాంట్ వేసామని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేయడం అంటే దళితులను కించపరచడమే. అంటే దళితులు రాష్ట్ర ప్రభుత్వానికి లెక్క లేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దళితులు అంటే లెక్క లేదు అనే దానికి నిదర్శనం లగ్డారంలో మరి 22 ఎకరాలు మరి ప్రభుత్వం గుంజుకుంటున్నదే నిదర్శనం అని మనకు కనిపిస్తున్నది. మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో దళితుల భూములే మీరు గుంజుకోవాలని ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు? దళితుల భూములే, అసైన్ భూములే ఎందుకు తీసుకుంటున్నారు? అంటే దళితులు ఆ ఓట్లు అవసరం లేదా? దళితులు ఈ రాష్ట్రంలో మరి దళితులు వాళ్ళ అభివృద్ధి మీకు అవసరం లేదని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం.